హలో అన్న, ఇగో పోతున్నా అన్న, చెప్పండి. ఏమై కేసు 7 వరకు వచ్చింది. కేసే పోలీసులు పట్టుకుపోయారు అన్న. ఇప్పుడే మేము ఇంటర్వ్యూ సెటప్ చేసుకున్నాం. మీకు వస్తూనే ఉండి ఇంటర్వ్యూ అనికి పట్టుకుపోయారు పోలీసు వాళ్ళు. అయ్యా తీసుకొని వెళ్ళిపోయారా? తీసుకొని వెళ్ళిపోయారు. వచ్చి చాలాసేపు 2 minutes అట్లా మాట్లాడారు. రాను అని అంటే ఇక గుంజుకొని తీసుకోపోయారు పోలీస్ స్టేషన్కి. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పొద్దున్న తీసుకొస్తాను చెప్పలే వీళ్ళు? ఏంటిది? వీళ్ళు పొద్దున్న తీసుకొస్తాను చెప్పలే? వాళ్ళు ఎంత చెప్పినా ఇంట్లో పోలీసు వాళ్ళు గుంజుకోపోయారు. ఎన్ని బండ్లు వచ్చినాయి? 3 బండ్లు వచ్చినాయి. అయ్యా అసలు ఏది మరి వారంట్ ఏం ఇష్యూ కాకముందుకు ఎట్లా తీసుకోపోతారో అడగలే మీరు? ఇష్యూ వారెంట్ అయిందంట ఆల్రెడీ. ఏడా వీళ్ళకు పేపర్లే రాలేదంట కదా? వచ్చినాయి అంటున్నారు వాళ్ళు. అదే చెప్పారు మాకు, ఇది ఇష్యూ వారెంట్ అయింది, ఏది చూపించదని అంటే మీరు ఏమున్నా కోర్టులో మాట్లాడుకోండి అని చెప్పి తీసుకెళ్ళిపోయారు. ఎంత చెప్పినా ఏం లేదు. అయ్యా అక్కడ లోకల్ వాళ్ళు రాలే మరి? ఎంతమంది ఉన్నా ఏం చేసినా మేము ధర్నా చేస్తామన్నారు, అన్నారు. అయినా ఎవరు వినట్లేదు. అక్కడ తీసుకెళ్ళిపోయారు పోలీసు వాళ్ళు. ఎక్కించుకొని బండి తీసుకొని వెళ్ళిపోతూనే ఉన్నారు వాళ్ళు. అయ్యా ఎవరెవరు తీసుకోపోయారు మరి? ప్రెసెంట్ అయినా ఒక్కనే తీసుకుపోయారు ప్రశాంత్ని. ప్రశాంత్ ఒక్కనే జీప్లో ఎక్కించుకొని పోయారు. అంతేనా? మరి ఎట్లా సిచ్యువేషన్ ఎట్లా మమ్మల్ని? ఏమో అన్న, అక్కడ పోతే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్తే తెలుస్తుంది. పాపం వాళ్ళ అమ్మ వాళ్ళందరూ మస్తు ఏడుస్తున్నారు. అయ్యో అక్కడ ఎంత ఇప్పుడు యూట్యూబర్లు ఉండి ఎంత వీడియోలు తీసినా ఏం చేసినా కానీ కాదంటారు వాళ్ళు. నార్మల్గానే వాళ్ళు వచ్చిర్రు. ఇక్కడ సెల్ఫీలో దిగుతున్నారు ఫ్యాన్స్. వచ్చి తీసుకొని వెళ్ళిపోయినారు. ఏం మాట్లాడినారో తెలియదు కానీ తీసుకుపోయినారు. అయ్యో మరి నువ్వు ఇంటర్వ్యూ కూడా తీసుకోలే ఇంకా? లేదన్న, ఇంటర్వ్యూ సెటప్ చేసిన. సెటప్ చేసి జస్ట్ ఇంట్రొడక్షన్ చెప్పేట్లున్నా. ఆయన రానేలేడు, అంత వదలట్లేదు కదా ఫ్యాన్స్. అవునవును. జస్ట్ ఇంకా 2 నిమిషాలలో ఇంటర్వ్యూ, నిమిషంలో 2 ఇంటర్వ్యూ అనగానే పోలీసు వాళ్ళు వచ్చారు. వచ్చి ఇంకా అట్లా తీసుకెళ్ళిపోయారు. అయ్యో. హలో బ్రదర్. అన్న, అది ఎట్లా ఉంది సిచ్యువేషన్ ఆడ ప్రశాంత్ వాళ్ళ ఇంటి దగ్గర? అంటే ఇక్కడ ఇంతకుముందే పోలీసు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు. వాళ్ళ అమ్మాయి ఇట్లా ఏడుస్తున్నారు. మా కొడుకు చేయని తప్పుకు మా కొడుకుని తీసుకెళ్ళారు అది అని. అయ్యా వస్తామన్నా మా వాళ్ళని వేరే కార్లో వస్తాం, మేము పోలీస్ కార్లో రామన్నా కూడా మా ఫార్మాలిటీస్ మాకు ఉంటాయి, మీరు పోలీస్ కార్లోనే రావాలని చెప్పి పోలీస్ కార్లో ఎక్కించుకొని వెళ్ళారు. ప్రస్తుతం అయితే అక్కడ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కా? ఇక అక్కడ ఎవరు లేరా బ్రదర్? స్థానికులు ఇట్లా వాళ్ళంతా ఎవరు ఉన్నారు? మేము ఆయనకు ఏమన్నా ధర్నాలు చేస్తాం అసలు. మళ్ళీ వాళ్ళు కూడా వెనకాల వెళ్ళారు. ఎవరు ధర్నా చేయలే మీరానా మరి? ఏం ధర్నాలు అంటే ఏం చేయలేదు. అంటే నార్మల్గా అడిగారు, ఆపారు, కానీ వాళ్ళు లేదు తీసుకెళ్ళాలి అది అని చెప్పి ఒక 4-5 కార్లలో వచ్చారు పోలీసు వాళ్ళు కూడా. ఇప్పుడు అక్కడ ఈ యూట్యూబ్ ఛానల్స్, ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఎవరు లేకుండేనా? ఎవరు లేరు, ఒక టాప్ తెలుగు టీవీ వాళ్ళు మాత్రమే ఉన్నారు. అదే కొంచెం మీరన్నా కొంచెం సపోర్ట్ చేసి ఉంటే అయిపోగా బ్రదర్. ఆడ చేసినాం అన్న, చాలా సపోర్ట్ చేసినాం. కాదు వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ వారెంట్ ఇష్యూ కాకముందుకు వచ్చి ఎట్లా తీసుకుపోతారంట వాళ్ళకు? అవన్నీ చెప్తే వాళ్ళు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చెప్తామని చెప్పేసి అన్నారు. ఆ వీడియోస్ ఉన్నాయి, అవి అని చెప్పారు వాళ్ళు. మరి ఎట్లా బ్రదర్, ఏంది ఇప్పుడు సిచ్యువేషన్ ఏందన్నట్టు? తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి, అక్కడికి వెళ్తే దొరకొచ్చు, చెప్పొచ్చు. ఇక అది పోతానే తెలుస్తా అంటావా ఏ సంగతి అయిందంటే అని? అవును. అంతేనా? కరెక్ట్ ఎన్ని గంటలకు తీసుకోవాలి బ్రదర్ వాళ్ళనే? ఇప్పుడే జస్ట్ ఒక 10 minutes అవుతుంది అంతే. ఒక్కరిని తీసుకోవేరా లేకపోతే ఇంకా చాలా మందిని తీసుకొని పోయారా? ఒక్కరిని తీసుకొని వెళ్ళారు, ఎవరిని తీసుకెళ్ళలేదు. నీ దగ్గర ఏమన్నా ఫొటోస్ ఉన్నాయా బ్రదర్? ఫొటోస్ ఏం లేవన్నా. అంటే అక్కడ ఫొటోస్ గిట్లా ఏం చేయలేదు పోలీసులు వచ్చినప్పుడు గిట్లా? కెమెరాలో వీడియోస్ తీసుకున్నా అంతే, ఆఫీస్ వాళ్ళకి పోయినాక కాపీ పెట్టడం. అంటే మనం ఒక ఫోటో ఉంటే తమిళ కన్నా నాకు ఫోటో పంపిస్తామని చెప్పి ఇప్పుడు జనాలకు తెలియాలి కదా అసలు ఏమైంది ఇష్యూ అనేది. అవును కానీ పోలీసులు అంటే వాళ్ళ ఫొటోస్ ఏం లేవు. ఇప్పుడు తీసుకుపోయేటప్పుడు వీడియో అయితే ఉంది కదా, దాంట్లో ఫోటో కాల్ చేసి పంపించగలుగుతావా? కెమెరాలో ఉన్నాయి, చిప్లో. ఆ చిప్ ఇందులో వేసుకొని పంపేది రాదు.